అర్హత ఉన్నా లేకున్నా నోరుంది కదా అని చెప్పేసి ఎవడ పడితే వాడు వాగితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలు ఉన్నటువంటి ఆంధ్రులు పడుతున్నారు. వాస్తవానికి వాళ్ళంతా తెలంగాణలో సెటిల్ అయ్యారు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, ఆస్తులు మొత్తం ఇక్కడే ఉన్నాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పేరుకే ఆంధ్ర వాళ్ళు పుట్టిందనే కానీ ఎప్పుడో పండగకో ఎప్పుడుగా వెళ్తారంతే. అటువంటి వాళ్ళు ఈరోజు ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందంటే, ఓ పక్క రేవంత్ రెడ్డి గారు ఏమో ఏకంగా ఇంటర్నేషనల్ స్టూడియోస్ సెట్ చేస్తాం 4th సిటీలో అంటూ, హైదరాబాద్ని ఫిల్మ్ స్టూడియోస్ కావచ్చు, ఫిల్మ్ షూటింగ్లు కావచ్చు, సినిమాలకు కొంచెం ఒక డెస్టినేషన్ మారుతుందని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇందా చెప్పిన అర్హత లేని వాళ్ళు నోటికి ఏది వస్తే అది ఆంధ్రోడు అంటాడు, సినిమా వాడు అంటాడు, వాడికే పని ఇక్కడ అంటాడు. వాడు వీడేంటారు నాయన అసలు ఏది పెడితే అదే. తప్పు చేస్తే నువ్వు అన్నీ తప్పు లేదు, తప్పు చేయకుండా ఇష్టమైనట్టుగాన. దీంతో ఇండస్ట్రీ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచన ఎలా మారుతుందంటే, ఇక్కడ ఉండి షూటింగులు చేస్తూ ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ మాటలు పడాల్సి వచ్చింది ఏంటి, అసలు మనం ఎందుకు పడాలి మాటలు అని కొంతమంది అనుకున్నట్టు మనకు తెలిసింది. అందులో భాగంగా మొదట అడిగేసిన వాడు పవన్ కళ్యాణ్. ఏ మాటగా మాట ఆయన కావాలని అడిగేలా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన ఫుల్ బిజీగా ఉంటాడు కాబట్టి ఫ్రీ టైంలో ఆయన ఖాళీ దొరికినప్పుడు మాత్రమే హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలకు సంబంధించి ఆ విజయవాడ, మంగళగిరి ఆ సరౌండింగ్స్లో స్టూడియో సెటప్ లాగా అనుకోవచ్చు, లేదన్నప్పుడు సినిమా సెట్లు కావచ్చు వేసేసి ఆ షూటింగ్లు చేసేసారు. బట్ ఈరోజు బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ ఒక సినిమా రాబోతుంది. అమరావతిలో ఆ సినిమాకి ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవం చాలా రేర్ అండి. షూటింగ్లు జరుగుతూ ఉంటాయి జనరల్గా ఎక్కడైనా కానీ. ప్రారంభోత్సవం ఎక్కడైతే చేస్తారో నెమ్మదిగా అక్కడ ఊపందుకుంటాయి అన్నమాట. సో అలా ఈరోజు అక్కడ అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. మరి రేపటి రోజు దర్ ఇస్ అ పాసిబిలిటీ ఇంకా మిగతా వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే మీరు ఈ మధ్య బాగా క్రాస్ చెక్ చేయండి, తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొంతమంది కావాలని విభజనవాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. దిల్ రాజు లాంటి వాళ్ళు ఒరే నాయన మనంతా తెలుగు వాళ్ళరా అని చెప్పేసి గట్టిగా చెప్తూ ఉన్నా, కొంతమంది కావాలని ఏదో ఒక విధంగా గిచ్చుతూ ఉన్నారు. మొన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేదన్నప్పుడు జూబ్లీస్లో మన ఫిల్మ్నార్లో గుడి ఉంటుంది, పెద్ద గుడి, ఆ ముందు ఉండిద్ది అనమాట. ఈ ఫిల్మ్నార్లోనే తెలుగు సినిమాలకు సంబంధించి దాని లోపలికి వెళ్ళిపోయి కొంతమంది అసలు మొత్తం ఆంధ్రాలో ఫోటోలే ఉన్నాయి, తెలంగాణ వాళ్ళ ఫోటోలు ఎక్కడ అంటూ నానా ఇది చేశారు. అసలు లోపలికి ఎవరు రానిచ్చారు అండ్ లోపలికి వచ్చినా కానీ సినిమా అన్న తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ కదా, అర్హత లేని వాళ్ళు ఫోటోలు పెడితే అనుకోవాలి. అర్హత ఉన్న వాళ్ళే కదా వాళ్ళు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు. లైక్ ఇలా ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడండి, ఆయనకు సంబంధించి ఆయన పేర్లు కొన్ని స్టూడియోలకి, కొన్ని వీధులకి అలా ఉన్నాయి. ఎక్కడ తమిళనాడులో ఉన్నాయి, కేరళలో కూడా ఉన్నాయి, అయితే మన కర్ణాటకలో కూడా ఏదో ఉండే. మొన్న రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెడుతుంటే ఆంధ్రుడి విగ్రహం పెడుతున్నారంటూ, తెలంగాణ వ్యతిరేక విగ్రహం పెడుతున్నారంటూ నానా ఇది చేసి పడేశారు. చివరికి గవర్నమెంట్ ఇంకా తప్పదరా అన్నట్టుగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తప్ప మ్యాక్సిమం ఆపేద్దరు వాళ్ళు. సో రేవంత్ రెడ్డి ఏమో గుంపు మేస్త్రంటూ ద బెస్ట్ వేలో ముందుకెళ్తూ ఆయన ఉంటే, ఇక్కడున్న కొంతమంది మాత్రము మరి బీఆర్ఎస్ వెనకొందా లేదా వీళ్ళు పబ్లిసిటీ కోసమా వాంటెడ్గా కావాలని ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి విషయం ఏంటంటే పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ తిడతారు, సినిమా వాడు అంటారు, అది అంటారు, ఇది అంటారు, సభ్యత, సంస్కారం, శీలం, క్యారెక్టర్ ఇవేమీ లేని వాళ్ళు సినిమా వాళ్ళు అంటారు. ఎవరు అసలు అంత దారుణంగా మాట్లాడేది? వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలా. తెలంగాణ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఒక్కరు కూడా నోరెత్తలా. నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది. సరే పవన్ కళ్యాణ్కి సంబంధించి, జనసేనకు సంబంధించి ఏదో ఉందిలే వీళ్ళు ఏదో అన్నారు అనుకుందాం. ఆ తెలుగు సినిమా వాళ్ళందరూ కలిపి అన్నాడు కదా మనిషి ఎవరు ప్రెస్ క్లబ్లో. మరి ఇప్పుడు దిల్ రాజు మాట్లాడలా, నితిన్ మాట్లాడేది, తెలంగాణ మాట్లాడలా, అండ్ చాలామంది డైరెక్టర్లు ఇక్కడ వాళ్ళే మాట్లాడలా. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. సో ఇదంతా చూసి మేబీ వెక్స్ అయిపోయారేమో అనిపించింది. బట్ వాళ్ళ ఆస్తులు ఇక్కడే ఉంటాయి, స్టూడియోలు ఇక్కడే ఉంటాయి. కానీ సరికొత్తగా ఏపీలో ఇక మీద షూటింగ్లు నడుస్తాయి. త్వరలో ఏపీలో ఫిలిం స్టూడియోలు కూడా రావచ్చు. సినిమాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడే మొత్తం చూడవచ్చు. దట్ మీన్స్ షూటింగ్లు కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రీ ప్రొడక్షన్ అని, పోస్ట్ ప్రొడక్షన్ అని మొత్తం కూడా. సో
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు అప్పుడప్పుడు షూటింగ్లు తీస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవాలు అవుతూ ఉన్నాయి. సో త్వరలో తెలుగు ప్రాంతాలలో ఓ పక్క హైదరాబాద్, మరో పక్క విజయవాడ, మరో పక్క వైజాగ్, మరో పక్క అమరావతి, తిరుపతి ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే తెలంగాణలో మన వరంగల్, తర్వాత వికారాబాదు, హైదరాబాద్ ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఏపీలో మీరు క్రాస్ చెక్ చేయండి, బోలెడన్ని సినిమా స్పాట్లు కానీ టూరిస్ట్ స్పాట్లు కానీ. అండ్ టూరిజంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఏపీ అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు సినిమా షూటింగ్లు కూడా స్టార్ట్ అయినాయి, సినిమా ప్రారంభోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఐఎమ్ షూర్ ఇది ఒక బెంచ్ మార్క్ లాగా అనుకోవచ్చు. ఖచ్చితంగా ట్రెండ్ అయితే సెట్ చేసింది. నిన్న పవన్ కళ్యాణ్ షూటింగ్లో మొదలెడతాం షూటింగ్లు. ఈరోజు బాలకృష్ణ ఏకంగా సినిమా స్టార్టింగ్నే అక్కడ చేస్తున్నాడు ప్రారంభోత్సవం. రేపటి రోజు ఎవరు మరలా చెప్తున్నా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. ఇది ఎలా పాసిబుల్ అయింది అన్నప్పుడు ఎవరైనా కానీ ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు సభ్యతా సంస్కారం అనేది మైండ్లో పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ఎవరన్నా కానీ ఆ సభ్యతా సంస్కారం లేకుండా అడ్డద్దరిగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కానీ కేసులు పెట్టగలిగితే అప్పుడు పద్ధతిగా ఉంటారు. అన్ని చోట్ల అప్పుడు అన్నీ కూడా డెవలప్ అవుతాయి.